రాజ్యాంగంలో 12 షెడ్యూల్ కలవు. రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్ కలవు. ఒకటవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే భారత భూభాగానికి సంబంధించి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పేరు, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపం వాటి గురించి తెలియజేస్తుంది. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయాలన్నా పార్లమెంట్ మాత్రమే చేయలేదు. భారత భూభాగంలో ఎలాంటి మార్పు జరిగినా ఈ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించాలి. రెండవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారు, రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారు, ఉన్నత పదవులలో ఉన్నవారు జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, లోక్సభ, రాష్ట్ర విధానసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్ర విధానసభ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, కాంప్ట్రోలర్, ఆడిటర్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తి వీరి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. పదవిలో ఉన్నంత కాలము వారి యొక్క జీతభత్యాలలో ఎలాంటి మార్పులు చేయాలి, జీతభత్యాలను తగ్గించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్రపతి మినహాయించి మిగిలిన వారి యొక్క జీతభత్యాలలో రాష్ట్రపతి కోట విధించవచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే మళ్ళీ సాధారణ జీతభత్యాలు వస్తాయి. అయితే ఇందులో అడుగుతారు, క్రింది వాటిలో రాజ్యాంగబద్ధంగా ఉన్న వారి జీతభత్యాలలో తప్పుగా జతపరచబడిన దాన్ని వివరించుకుంటూ రావచ్చు. ఒకసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతభత్యాలు, తర్వాత లోక్సభ, రాష్ట్ర విధానసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తర్వాత ఇంకోటి ఏదో తప్పుగా పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఇస్తుంది. మనకు అది ఆన్సర్. అంటే ఇప్పుడు రాష్ట్రపతి, ఇందులో రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఉంటాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి వీళ్ళ జీతభత్యాలు వాటిలో తప్పుగా ఇవ్వబడిన సమాధానాలు గుర్తించుకుంటే రాష్ట్రపతి జీతభత్యాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు, పార్టీ యొక్క జీతభత్యాల గురించి వివరించబడుతుంది. లోక్సభకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల గురించి ఇందులో ఇవ్వబడలేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్. ఈ విధంగా కూడా ప్రేమయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవ షెడ్యూల్ రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క జీతభత్యాలను గురించి వివరించేటువంటిదే రెండవ షెడ్యూల్. ఓకే, మూడవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? మూడవ షెడ్యూల్ ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి
పదవి ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం. పదవి ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, పార్లమెంటు ఉభయ సభలకు పోటీ చేసే అభ్యర్థులు, రాష్ట్ర విధానసభలో సభ్యులు, రాష్ట్ర విధానసభలకు పోటీ చేసే అభ్యర్థులు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క న్యాయమూర్తులు, వీరి యొక్క పదవి ప్రమాణ స్వీకారాల గురించి 3వ షెడ్యూల్లో, ఇంతకు ముందు 2వ షెడ్యూల్లో చెప్పుకునే విధంగా దీంట్లో కూడా క్రింది వాటిలో ఎవరి యొక్క పదవి ప్రమాణ స్వీకారాల గురించి 3వ షెడ్యూల్లో తెలియజేయాలని అడగవచ్చు. 4వ షెడ్యూల్. 4వ షెడ్యూల్ చాలాసార్లు వివరించింది. 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల రాజ్యసభ సభ్యుల సంఘం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య 250. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య వచ్చేసి రాజ్యసభలో 248 సభ్యులు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 245 మంది సభ్యులు. ఇందులో ఎన్నికయ్యే వారి సంఖ్య 233 మంది సభ్యులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారంటే కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, శాస్త్ర సాంఘిక నిపుణులైనటువంటి వారిని 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అయితే రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికై సభ్యుల సంఖ్య అంటే 225. ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 4, మొత్తం 8 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఈ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 8 మంది సభ్యులు రాజ్యసభకు. రాజ్యసభ సభ్యుల మొత్తం సంఖ్యలో మార్పు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యసభ సభ్యుల మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలంటే, మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. అలా కాకుండా రాష్ట్రాల మధ్య సీట్ల సర్దుబాటు చేయడానికి పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా చేస్తుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరు చేయడం వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి మొత్తం 18 రాజ్యసభ సభ్యులు, 18 రాజ్యసభ సభ్యులలో 11 మంది ఏపీకి, మిగిలినటువంటి 7 మంది తెలంగాణ రాష్ట్రానికి. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, కేవలం సర్దుబాటు మాత్రమే జరిగింది. అది పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా చేయబడుతుంది. ఓకే, ఆరవ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ,
త్రిపుర, మిజోరం. ఈ 4 రాష్ట్రాల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 రాష్ట్రాల్లో నివసించేటువంటి ప్రత్యేక షెడ్యూల్డ్ తెగలు, ప్రాంతాల అభివృద్ధి మరియు పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లోని గూర్ఖా నేషనల్ హిల్ కౌన్సిల్, గూర్ఖా నేషనల్ హిల్ కౌన్సిల్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి ఈ షెడ్యూల్లో చేర్చాలని ఉంది. ఇది 6వ షెడ్యూల్. క్రింది వాటిలో 6వ షెడ్యూల్కు సంబంధించి తప్పుగా ఇవ్వబడిన సమాధానాన్ని అంటే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం. క్రింది వాటిలో 6వ షెడ్యూల్లో లేని రాష్ట్రం అంటే అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి షెడ్యూల్ మీద ఈ విధంగా కూడా కొంచెం వేరు. ఓకే,